జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. అనంత ప్రేమ స్వరూపులారా, అన్ని అనర్థాలకు మూలం మనసే. మనసే మనిషికి ఆధారం, మనసే మనిషికి ప్రమాదం. మనిషి మానసిక మట్టంలో ఉన్నాడంటే అది నటన అవుతుంది, అంతరాత్మకు విరుద్ధమైనటువంటి జీవన విధానం అవుతుంది, ప్రకృతికి విరుద్ధమైనటువంటి ఆలోచన విధానం అవుతుంది. బయట ఒకటి కనిపిస్తూ ఉంటుంది, లోపల మరొకటి దాగి ఉంటుంది. లోపల మంచి ఉంది అనుకోండి, ఆ మంచిని ప్రదర్శించగలగాలి. లోపల మంచి ఉన్నప్పటికీ చెడును ప్రదర్శించడం అంటే అది నటనే కదా. ఇవాళ ప్రపంచాన్ని మీరు పరిశీలించండి. దేశాలేమిటి, రాష్ట్రాలేమిటి, జిల్లాలేమిటి, సరిహద్దులేమిటి, రక్షక దళాలేమిటి, మారణాయుధాలేమిటి, ఆటం బాంబులేమిటి, ఇంత ప్రమాదం మన చుట్టూ పొంచి ఉండటానికి మూల కారణం ఏంటి? మనసే కదా. ఆ మనసు నెగిటివ్గా ఉందనుకోండి, బుద్ధి కూడా నెగిటివ్గా మారుతుంది కదా. బుద్ధి నెగిటివ్గా మారింది అనుకోండి, తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయి ఆలోచించండి. ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గం అనేది అనుభవం లేకుండా అందించబడిందో అది వికృతత్వానికి దారితీసింది. అందరూ కూడా బ్రహ్మచర్యంలోనే సన్యాసం పుచ్చుకుంటున్నారు. నేర్చుకున్న దాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నేర్చుకున్నది సత్యమా, ధర్మమా, చట్టమా, న్యాయమా అనే దాని గురించి ఆలోచించడం లేదు కదా. ధనం ఆధిక్యతను సంతరించుకున్న చోట ధర్మం అడుగంటిన చోట ప్రపంచం పూర్తిగా పతనం అవుతుంది. ఇప్పుడు ధర్మం తగ్గిపోయింది, ధనం ఆధిక్యతను సంతరించుకుంది. ధనవంతులే ప్రపంచాన్ని శాసిస్తున్నారు, ధనవంతులే పరిపాలిస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ ద్వారా మనుషులంతా కూడా ధనాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆస్తి హక్కు, సంపద హక్కు, సంపాదన హక్కుతోటి సామ్రాజ్యాలను సృష్టించుకుంటున్నారు. ఆధ్యాత్మిక మార్గం అందుకు పరిష్కారం అని అనుకుంటున్నాం, కానీ అది కూడా పూర్తిగా గాడి తప్పింది కదా. ఎలా? ఆధ్యాత్మిక మార్గంలో మనిషి ధర్మానికి అనుగుణంగా జీవించడం కోసమే చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడింది. చాతుర్వర్ణం మయా సృష్టిం గుణకర్మ విభాగశః అన్నారు. 4 వర్ణాలను నేనే సృష్టించాను అన్నారు పరమాత్మ. ఏమిటా 4 వర్ణాలు? బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు. వర్ణము అంటే ఏమిటి? రంగు కదా. బ్రాహ్మణుడు తెల్లగా ఉంటాడట, క్షత్రియుడు ఎర్రగా ఉంటాడట, వైశ్యుడు పచ్చగా ఉంటాడట, శూద్రుడు నల్లగా ఉంటాడట. అంటే రంగును బట్టి గుణాన్ని నిర్ణయించారు. ఒక విషయం చెప్పండి, రంగు ముఖ్యమా, గుణం ముఖ్యమా? బాహ్యంగా చూసేది రంగు కదా, అది కంటికి కనిపిస్తుంది కదా. గుణం కంటికి కనిపించదు కదా. కంటికి కనిపించినటువంటి గుణాన్ని బాహ్యంగా చూసేటటువంటి రంగు ద్వారా ఏ విధంగా నిర్ణయించగలుగుతాం? కొంచెం ఆలోచించండి. ఎందుకు వచ్చాయి ఈ 4 వర్ణాలు? ధర్మాన్ని బట్టి వచ్చాయి. శూద్రుడు శ్రమించాలి, ఉత్పత్తి రంగంలో ఉండాలి.
వైశ్యుడు ఆర్థిక లావాదేవీలు జరపాలి, క్షత్రియుడు ధర్మాన్ని కాపాడాలి, బ్రాహ్మణుడు ధర్మాన్ని గురించి తెలియజేయాలి. ఇక్కడ వ్యక్తి ముఖ్యమా, తత్వం ముఖ్యమా? వ్యక్తి ముఖ్యమా, ధర్మం ముఖ్యమా? అక్కడ ధర్మం లేదు కదా. ఒక వ్యక్తి తన యొక్క నైపుణ్యాన్ని బట్టి, తనలో ఉన్నటువంటి సాంకేతికతను బట్టి వృత్తిని ఎన్నుకుంటున్నాడు. అది వృత్తి ధర్మం. శూద్రుడికి ధర్మం ఉంది, వైశ్యుడికి ధర్మం ఉంది, క్షత్రియుడికి ధర్మం ఉంది, బ్రాహ్మణుడికి ధర్మం ఉంది. ధర్మబద్ధంగా జీవిస్తే ఎలా ఉంటుంది? ధర్మాన్ని వక్రీకరిస్తే ఎలా ఉంటుంది? శూద్రుడు పలానా పని చెయ్యాలి, వైశ్యుడు ఈ విధంగా ఉండాలి, క్షత్రియుడు సమాజానికి ఈ విధంగా ఉపయోగపడాలి, బ్రాహ్మణుడు సమాజాన్ని మంచి మార్గంలోకి మళ్లించాలి. ఇది ధర్మం అంటే. 4 వర్ణాలు ఉన్నాయి అక్కడ. కానీ ఆ వర్ణాల వెలుక ఏముందంటే ధర్మం అనే మూల సూత్రం దాగి ఉంది. ఎవరి వృత్తిని వాళ్ళు ధర్మంగా కొనసాగిస్తే సమాజం ఎలా ఉంటుంది? వృత్తిని ఉల్లంఘిస్తే, ధర్మాన్ని ఉల్లంఘిస్తే ఎలా ఉంటుంది? ఏం జరుగుతుంది? జనాభా విపరీతంగా పెరుగుతుంది. జనాభా పెరగడంతో పాటు వృత్తి ధర్మాన్ని కొనసాగించేటటువంటి విధానాల్లో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అందువల్ల ఏమవుతున్నారు? వృత్తి ధర్మాన్ని అతిక్రమిస్తున్నారు. శూద్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు, వీళ్ళలో వృత్తి ధర్మాన్ని అతిక్రమిస్తే అతన్ని పంచముడు అన్నారు. బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, వైశ్యుడైనా, శూద్రుడైనా వృత్తి ధర్మాన్ని అతిక్రమిస్తే అతన్ని పంచముడు అని వెలివేస్తున్నారు. ఈ విధానం కొంతకాలం పటిష్టంగా కొనసాగింది. కానీ రాను రాను ఏమైంది? అది కూడా గాడి తప్పింది. చాతుర్వర్ణ వ్యవస్థ అంటున్నాం. వ్యవస్థ అంటే ఏమిటి? కొంతమంది కలిస్తే ఏర్పడేదే వ్యవస్థ. ఆ వ్యవస్థలో కొంతమంది కలిసి కూటమిగా ఏర్పడ్డారనుకోండి, వాళ్ళ అభిప్రాయాలు వేరవుతూ వచ్చాయనుకోండి, అక్కడ ధర్మాన్ని అతిక్రమించడం జరుగుతుంది కదా. ఒక విషయం చెప్పండి, గుణం ముఖ్యమా, వర్ణన ముఖ్యమా? గుణం ముఖ్యమా, వర్ణం ముఖ్యమా? వర్ణం ముఖ్యం కాదే, గుణం ముఖ్యం. శూద్రుడు లేడు, శూద్రత్వం ఉంది. వైశ్యుడు లేడు, వైశ్యత్వం ఉంది. క్షత్రియుడు లేడు, క్షత్రియత్వం ఉంది. బ్రాహ్మణుడు లేడు, బ్రాహ్మణత్వం ఉంది. సమాజానికి సేవ చేసే వ్యక్తి శూద్రుడు, సమాజానికి ఆర్థిక సాయం చేసే వ్యక్తి వైశ్యుడు, రాజ్యాన్ని రక్షించేటటువంటి వ్యక్తి క్షత్రియుడు, ధర్మాన్ని గురించి తెలియజేసేటటువంటి వ్యక్తి ఎవరంటే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడికి బ్రహ్మజ్ఞానం ఉండాలి. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకుని ఏం చేశారంటే చాతుర్వర్ణ వ్యవస్థను రూపొందించారు. కానీ మీకు అసలు విషయం చెప్తాను. ప్రకృతిలో 4 భాగాలు ఉన్నాయి. పంచభూతాలు, వృక్షాలు, జంతువులు, మానవులు. పంచభూతాలు, వృక్షాలు, జంతువులు, మానవుడు. పంచభూతాలు ఎలా ఉన్నాయి? భగవంతుడికి అనుగుణంగా ఉన్నాయి. బ్రాహ్మణుడు ఎలా ఉండాలి? బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకొని ఆచరిస్తూ ఉండాలి. అంటే పంచభూతాల్లో
సంభవించేటటువంటి పరిణామాలు మొత్తం భగవంతుని ఆదేశాలకు అనుగుణంగా ఉన్నాయి కాబట్టి బ్రాహ్మణుడు కూడా భగవంతుడికి సన్నిహితంగా జీవించగలగాలి, అనుభవాన్ని పొందగలగాలి. రెండేమిటి? వృక్షాలు. వృక్షాలు ఏమయ్యాయి? భగవంతుడి నుంచి వేరయ్యాయి. స్వతంత్ర ప్రతిపత్తితో జీవితాన్ని కొనసాగిస్తున్నాయి. విత్తనం వస్తుంది, విత్తనం ద్వారా వృక్షం వస్తుంది, వృక్షం ద్వారా ఫలాలు వస్తాయి, ఫలాల ద్వారా విత్తనాలు వస్తాయి. ఆ విత్తనాలు మళ్ళా వృక్షాలకు మూలమవుతాయి. అక్కడ డీవియేషన్ జరిగింది. అదే జంతువులను తీసుకోండి. జంతువులు ఇంకా స్వతంత్ర ప్రతిపత్తితో ఉండటమే గాక జీవన పోరాటంలో ఉన్నాయి, మనుగడ కోసం పోరాటం సాగిస్తున్నాయి. అవి ప్రమాదకరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాయి. వృక్షాలను తినేటటువంటి, పంటను తినేటటువంటి జంతువులు శాకాహారులు అవుతున్నాయి. శాకాహార జంతువులు తినేటటువంటి మాంసాహారులు అవుతున్నాయి. ఈ విధంగా అక్కడ డీవియేషన్ జరిగింది, ప్రమాదం మొదలైంది. పంచభూతాలది బ్రాహ్మణ తత్వం, వృక్షాలది క్షత్రియ తత్వం, జంతువులది వైశ్యతత్వం, మానవులది శూద్రతత్వం. మానవుడి వల్ల భూమండలంలో ఎవ్వరికి ఎటువంటి ప్రయోజనం కలగటం లేదు, నష్టం జరుగుతుంది. ప్రకృతిలో ప్రతిదీ కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటుంది. ఒక్క మానవుడు మాత్రమే పుచ్చుకుంటున్నాడు కానీ ఇవ్వటం లేదు కదా. కానీ కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, శూద్రుడిది తమోగుణం, వైశ్యుడిది రజోగుణం, క్షత్రియుడిది సత్వగుణం, బ్రాహ్మణుడిది గుణాతీత స్థితి. అలాగే మానవ జీవితంలో 4 భాగాలు ఉన్నాయి, 4 దశలు ఉన్నాయి, 4 ఆశ్రమాలు ఉన్నాయి. బ్రహ్మచర్యం, గృహస్థ జీవితం, వానప్రస్థం, సన్యాస దశ. బ్రహ్మచర్యం శూద్రత్వానికి సంబంధించింది, గృహస్థ జీవితం వైశ్యత్వానికి సంబంధించింది, వానప్రస్థం క్షత్రియత్వానికి సత్వగుణానికి సంబంధించింది, సన్యాస జీవితం పరబ్రహ్మ స్థితికి సంబంధించింది. ఎవరి జీవితమైనా శూద్రత్వంతో మొదలవుతుంది, కానీ బ్రాహ్మణత్వంతో అంతం కావాలి. శూద్రత్వంతో జీవితాన్ని ప్రారంభించాలి, బ్రాహ్మణత్వంతో ముగించాలి. ఆ శూద్రత్వం ఎలా ఉండాలి? ధర్మబద్ధంగా ఉండాలి. అక్కడ ధర్మం ఉందనుకోండి, గృహస్థ జీవితానికి ధర్మం పొడిగించబడుతుంది. గృహస్థ జీవితంలో ధర్మం ఉందనుకోండి, అది వానప్రస్థానికి పొడిగించబడుతుంది. వానప్రస్థంలో ధర్మం ఉందనుకోండి, అది సన్యాస దశకు పొడిగించబడుతుంది. చూడండి ఒకసారి. అయితే ఒక దశ ముగిసిన తర్వాత మరో గుణం వస్తుందా? అది వాస్తవం కాదు కదా. ఒక దశ ముగిసిన తర్వాత మరో గుణం రావటం అనేది వాస్తవం కాదు కదా. బ్రహ్మచర్యం చివరి వరకు తమో గుణం ఉంటుందా? గృహస్థ జీవితంలో రజోగుణం ఉంటుందా? మిగతా గుణాలు ఉండవా? వానప్రస్థంలో సత్వగుణం ఉంటుందా? మిగతాయి ఉండవా? కాబట్టి మనం ఆలోచించవలసినటువంటి కీలకమైన అంశం ఏంటంటే, ఆధ్యాత్మిక మార్గం మంచి ఉద్దేశంతో అందించబడినప్పటికీ అది కాలగమనంలో వక్రీకరించబడింది. ప్రతి వ్యక్తిలో అన్ని గుణాలు ఉంటాయి. తమో గుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, సత్వగుణం ఉంటుంది.
కాకపోతే మోతాదులో తేడా ఉంటుంది. బ్రహ్మచర్యంలో తమోగుణం ఎక్కువగా ఉండవచ్చు, రజోగుణం సత్వగుణాలు తక్కువగా ఉండొచ్చు. గృహస్థ జీవితంలో రజోగుణం ఎక్కువగా ఉండొచ్చు, తమోగుణం సత్వగుణం తక్కువగా ఉండొచ్చు. వానప్రస్థంలో సత్వగుణం ఎక్కువగా ఉండొచ్చు, తమోగుణ రజోగుణం తక్కువగా ఉండొచ్చు. అదే సన్యాసి దశ అయితే 3 గుణాలకి అతీతం. 3 గుణాలకు అతీతమైనటువంటి గుణరహిత స్థితి నుండి 3 గుణాలను అనుభవించాలి. ఖండబలం ఉండాలి, అర్ధబలం ఉండాలి, అంగబలం ఉండాలి, ఆత్మబలం ఉండాలి. ఖండబలం ఒక్కటే ఉంటే సరిపోదు, అర్ధబలం ఉండాలి. ఖండబలం అర్ధబలం 2 ఉంటే సరిపోదు, అంగబలం ఉండాలి. ఖండబలం అర్ధబలం అంగబలం 3 ఉంటే సరిపోదు, అవి కూడా దాటి వెళ్ళగలగాలి. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనిషికి 4 ఉండాలి. 4 పరిమితంగా ఉండాలి. పరిమితంగా ఉంటే ఔషధం, అతిగా ఉంటే విషంగా మారుతుంది. కాబట్టి ప్రస్తుతం ఏం జరుగుతుంది ఆలోచించండి. ఎవరైతే సుఖానికి సౌకర్యానికి అలవాటు పడతారో వాళ్ళలో తమోగుణం ఎక్కువగా ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది? జీవితాంతం ఉంటుంది. ఎవరైతే విలాస వినోద శృంగారాలకు అలవాటు పడతారో వాళ్ళలో రజోగుణం ఎక్కువగా ఉంటుంది. జీవితాంతం అదే ఉంటుంది. ఎవరైతే హృదయ మట్టంతో జీవిస్తారో వాళ్ళలో సత్వగుణం ఉంటుంది. అది జీవితాంతం ఉంటుంది. మనకి తమోగుణం ఉండాలి, రజోగుణం ఉండాలి, సత్వగుణం ఉండాలి. 3 గుణాలు కలిసినాయి అనుకోండి, ఎలా ఉంటుంది? 3 గుణాలు కలిస్తే ఎలా ఉంటుంది? 3 సమపాళ్లలో ఉంటే ఎలా ఉంటుంది? అదే పరబ్రహ్మ స్థితి కదా. కాబట్టి మనుషులకి బ్రహ్మచర్యంలోనే ఆత్మ విద్యను అందించేటట్లయితే అతను అన్ని గుణాలను కలుపుకొని జీవిస్తాడు కదా. గుణరహిత స్థితి నుండి జీవితాన్ని కొనసాగిస్తాడు కదా. గుణరహిత స్థితి నుండి జీవితాన్ని కొనసాగిస్తే ఎలా ఉంటుంది? గుణాల మధ్య ఇరుక్కుపోతే ఎలా ఉంటుంది? అలాగే మనోళ్ళు ఏం చెప్తున్నారు? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అంటున్నారు. కృతయుగాన్ని బంగారు యుగం అంటారు. త్రేతాయుగాన్ని వెండి యుగం అంటారు. ద్వాపర యుగాన్ని రాగి యుగం అంటారు. కలియుగాన్ని ఇనుప యుగం అంటారు. కృతయుగం అనేది ధర్మానికి సంబంధించింది, ధర్మంగా ఉంటుంది. త్రేతాయుగంలో అధికారం ఉంటుంది. ద్వాపర యుగంలో ఆర్థిక లావాదేవీలు ఉంటాయి. కలియుగంలో మాత్రం సెక్స్ పరమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఏజ్ ఆఫ్ ట్రూత్ కృతయుగం, ఏజ్ ఆఫ్ పవర్ త్రేతాయుగం, ఏజ్ ఆఫ్ ఎకానమీ ద్వాపర యుగం, ఏజ్ ఆఫ్ సెక్స్ కలియుగం. సో ఈ 4ంటిని కలిపి ధర్మం అనేటటువంటి సూత్రం మీద కొనసాగిస్తే జీవితం ఎలా ఉంటుంది? కొంచెం ఆలోచించండి. జీవితంలో ఏ ఒక్కటి ఎక్కువగా ఉన్నా అది సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోవటమే కదా. 4 సమపాళ్లలో ఉంటే ఎలా ఉంటుంది? ఖండబలం ఉండాలి, అర్ధబలం ఉండాలి, అంగబలం ఉండాలి, ఆత్మబలం ఉండాలి. ఒక గృహాన్ని నిర్మించేటప్పుడు 4 దిక్కుల 4 బలమైనటువంటి పిల్లర్స్ ఉంటాయి. ఆ పిల్లర్స్ సమాన స్థాయిలో ఉండాలి,
సమానమైనటువంటి ఎత్తులో ఉండాలి. దాని మీద నిర్మించేటటువంటి భవనం ఎలా ఉంటుంది? సురక్షితంగా ఉంటుంది కదా. ఒక పిల్లరు ఎత్తుగా ఉండి మరొక పిల్లరు పొట్టిగా ఉంటే నిర్మించేటటువంటి భవనం సక్రమంగా ఉండదు కదా, ప్రమాదకరంగా ఉంటుంది కదా. ఆలోచించండి. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? గుణాల మధ్య సమన్వయం ఉండటం లేదు. శూద్రత్వం ఉండాలి, వైశ్యత్వం ఉండాలి, క్షత్రియత్వం ఉండాలి, బ్రాహ్మణత్వం ఉండాలి, 4 ఉండాలి. 4 సమాన మోతాదులో సమపాళలో ఉంటే జీవితం పరిపూర్ణమవుతుంది. ప్రస్తుతం మానవులు కొనసాగించేటటువంటి జీవన విధానంలో ఏం జరుగుతుంది? సుఖపడే వాళ్ళలో తమోగుణం ఎక్కువగా ఉంటుంది. విలాస వినోద శృంగారాలు కలపడేటటువంటి వాళ్ళలో రజోగుణం ఎక్కువగా ఉంటుంది. సుఖపడే వాళ్ళలో తమోగుణం, విలాస వినోద శృంగారాలకు అలవాటు పడితే రజోగుణం, అధికారం కోసం ఆరాటపడితే అది పూర్తిగా గాడి తప్పటం. అటువంటి వ్యక్తులు ఆత్మస్థితికి చేరే అవకాశం లేదు. అంటే సుఖానికి, సౌకర్యానికి, విలాసానికి, వినోదానికి, శృంగారానికి, అధికారానికి, గుర్తింపుకు, కీర్తి ప్రతిష్టలకు ఆరాటపడేటటువంటి వాళ్ళు ఆత్మస్థితికి చేరే అవకాశమే లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి ఎప్పుడు రావాలి? బ్రహ్మచర్యంలోనే నేర్చుకోవాలి. అందుకే ధర్మం, స్వధర్మం, పరధర్మం, పరమధర్మం అంటున్నాం. ధర్మాన్ని గురించి తెలుసుకునేటటువంటి దశే బ్రహ్మచర్యం. ధర్మాన్ని ఆచరించేటటువంటి దశే గృహస్థ జీవితం. అంటే ధర్మాన్ని జీవితానికి అన్వయించుకోవాలి. అది స్వధర్మం. అన్వయించుకుని అనుభవించినటువంటి వ్యక్తి దాన్ని సమాజానికి తెలియజేయాలి. అదే పరధర్మం. ముందు స్వధర్మం, తర్వాత పరధర్మం. స్వధర్మాన్ని విస్మరించి పరధర్మానికి వెళ్ళటమే అధర్మం. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? అన్ని ధర్మాన్ని వదిలేయాలి. అదే సన్యాసి దశ అవుతుంది. కాబట్టి ధర్మం అనేటటువంటి మూల సూత్రం మీదనే మానవ వ్యవస్థ మొత్తం కొనసాగింది. అయితే ఆ ధర్మానికి వెనుకే ఉండాలంటే సత్యం ఉండాలి. ధర్మం మారుతుంది, మారొచ్చు కాలానికి అనుగుణంగా, కానీ సత్యం మాత్రం మారదు కదా. సత్యం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది కదా. ధర్మానికి మూలం సత్యం కదా. ఆ సత్యమే భగవంతుడి కదా. ఆ భగవంతుడివే నీవు కదా. నేను భగవంతుడను అనే భావన కలిగిందనుకోండి, అక్కడ ధర్మం ఉంటుంది కదా. ధర్మబద్ధమైన జీవన విధానం ఉంటుంది కదా. ధర్మాన్ని ఆచరించడం జరుగుతుంది కదా. ధర్మాన్ని ఆచరించడం జరిగిందంటే తప్పనిసరిగా జీవితం ఆనందమయం అవుతుంది కదా. కాబట్టి ఋషులు అందించినటువంటి విధానం అంతా కూడా కాలగమనంలో వక్రీకరించబడింది. కాలగమనంలో వక్రీకరించబడి అది గాడి తప్పింది. అందుకే ప్రపంచం అంతా కూడా సంక్షోభంలో పడిపోయింది. మనం గాడి తప్పినటువంటి ఆ ప్రపంచ మూలాలను సక్రమైన మార్గంలో పెట్టగలిగితే తప్పనిసరిగా సత్ఫలితం వస్తుంది. ఆ విధంగా ముందుకు సాగుదాం. ప్రపంచాన్ని పరిరక్షించుకుందాం. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.